హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో పాత్ టెస్టింగ్ అనే క్లాస్ చూసాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్. సో దీనికి మనం ఎనదర్ నేమ్, ఇంకొక నేమ్ ఏమని కాల్ చేస్తాము అంటే కండిషన్ టెస్టింగ్ అంటాం. సో కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్ ఆర్ కండిషన్ టెస్టింగ్. సో మనకి ఏ నేమ్ అయినా కూడా కాన్సెప్ట్ ఒకటే. సో కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్కి ఎనదర్ నేమ్గా కండిషన్ టెస్టింగ్ అని చెప్తాము. సో ఈ కండిషన్ టెస్టింగ్ అనేది ఏంటంటే ఒక టెస్ట్ కేస్ డిజైన్ మెథడ్గా మనం యూజ్ చేస్తూ లాజికల్ కండిషన్స్ని కంటైన్ చేసే ఒక ప్రోగ్రామ్ మాడ్యూల్ని ఫామ్ చేసుకుంటూ డిఫరెంట్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి డయాగ్రామ్స్ అండ్ కండిషనల్ స్ట్రక్చర్ టెస్టింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ కండిషనల్ టెస్టింగ్ మీన్స్? It is a test case design method contained in a program module. సో ఇక్కడ ఒక సింపుల్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది అంటే మేబీ అది బూలియన్ వేరియబుల్ అయి ఉండొచ్చు, లేదు రిలేషన్ ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు, పాసిబుల్ ప్రిసీడెడ్ నాట్ ఆపరేటర్స్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఒక సింపుల్ కండిషన్ని తీసుకున్న ఆ సింపుల్ కండిషన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే టెస్ట్ కేసెస్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి కాంపౌండ్ కండిషన్ అనేది కూడా మనం బేస్ చేసుకుంటాం. అంటే టూ టైప్స్ ఆఫ్ కండిషన్స్, దట్ ఈస్ ఫస్ట్ వన్ సింపుల్ కండిషన్, సెకండ్ వన్ కాంపౌండ్ కండిషన్. సో సింపుల్ కండిషన్ అంటే మనకి ఏదో ఒకటి తీసుకుంటూ మనం సింపుల్ కండిషన్ ఫామ్ చేసుకుంటాం. అదే కాంపౌండ్ కండిషన్ అయితే ద కాంబినేషన్. సో కాంపౌండ్ కండిషన్ అనేది టూ ఆర్ మోర్ సింపుల్ కండిషన్స్ని ఫామ్ చేస్తే దాన్ని కాంపౌండ్ కండిషన్స్ అంటాము. అంటే ఇదే కాంపౌండ్ కండిషన్లో మనకి టూ సింపుల్ కండిషన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఆ టూ కండిషన్స్లో బూలియన్ ఆపరేటర్స్ ఉండొచ్చు, పెరాన్సిస్ యూజ్ చేయొచ్చు, అలానే డిఫరెంట్ సింబల్స్, దట్ ఈస్ ఆర్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్, అంటే మనకి ఆర్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్, ఇలా ఈ త్రీ ఆపరేటర్స్ అండ్ బూలియన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ మనం కాంపౌండ్ కండిషన్స్ కూడా మనం ఫామ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా కండిషన్ టెస్టింగ్ యూజ్ చేసి మనం డిఫరెంట్ ఎర్రర్స్ని బేస్ చేసుకుంటూ ఉంటాం. ఆ డిఫరెంట్ ఎర్రర్స్ ఏంటి అంటే, సో ద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ కండిషన్. సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి బూలియన్ ఆపరేటర్ ఎర్రర్, అండ్ నెక్స్ట్ వన్ బూలియన్ వేరియబుల్ ఎర్రర్, బూలియన్ పెరాన్సిస్ ఎర్రర్, నెక్స్ట్ వన్ రిలేషనల్ ఆపరేటర్ ఎర్రర్. సో ఇలా సమ్ డిఫరెంట్ ఆపరేటర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాట్ ఓన్లీ ఎర్రర్స్, కండిషన్స్ అనేవి ప్రోగ్రాంలో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం ఈ టూ టెస్టింగ్స్, అంటే దట్ ఈస్ మెయిన్లీ కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్ అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ కంట్రోల్ స్ట్రక్చర్ టెస్టింగ్ మనం వీటిని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి ద మెయిన్ థింగ్స్ టెస్టింగ్స్ వచ్చేసరికి డేటా ఫ్లో టెస్టింగ్, లూప్ టెస్టింగ్. అంటే ఇక్కడ మనం డిఫరెంట్ టెస్టింగ్స్ యూజ్ చేస్తాము. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా ఫ్లో టెస్టింగ్, అండ్ ద నెక్స్ట్ వన్ లూప్ టెస్టింగ్. సో అగైన్ లూప్ టెస్టింగ్కి వచ్చేసరికి ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో లూప్ టెస్టింగ్లో ద ఫస్ట్ వన్ సింపుల్ లూప్స్, and second one nested loops, and third one concatenated loops,
Fourth one, unstructured loops. సో ఇలా మనం 4 డిఫరెంట్ కేటగిరీస్ లూప్ టెస్టింగ్లో చూస్తాం. బట్ డేటా ఫ్లో టెస్టింగ్ అనేసరికి ఓన్లీ వన్ టెస్టింగ్. ఆ టెస్టింగ్ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెస్ట్ పాత్ని సెలెక్ట్ చేస్తాం. ఆ టెస్ట్ పాత్ కూడా మనకి ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఉన్న ఒక లొకేషన్ ఆఫ్ డెఫినేషన్స్ని బేస్ చేసుకుని యూజర్ వేరియబుల్స్ ప్రోగ్రామ్లో ఏవైతే ఉంటాయో వాటికి రిగార్డింగ్గా ఉన్న ఒక టెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో దానికి సంబంధించి డేటా ఫ్లో టెస్టింగ్ స్ట్రాటజీస్ అనేవి ఏవైతే యూస్ఫుల్ అవుతాయో అలాంటి టెస్ట్ కేసెస్కి మనం ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తూ వాటి మీద డేటా ఫ్లో టెస్టింగ్ అనేది అప్లై చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. డేటా ఫ్లో టెస్టింగ్ మీన్స్ data flow testing method selects test paths దేనికి సంబంధించినవి అంటే మనకి ప్రోగ్రామ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ according to the locations of definitions so this is about data flow testing. So next మనకి loop testing లో first one simple loops, nested loops, concatenated loops and structured loops. సో మనకి ఫస్ట్ సింపుల్ లూప్ అనగానే మనకి ఒక ఫ్లో చార్ట్ మనం వేలో చూస్తే సో జస్ట్ వన్ కండిషన్ అండ్ వన్ బాడీ ఎగ్జిక్యూషన్తో మనకి బేస్ ఆన్ అయి ఉంటుంది. సో ఇలా మనం ఒక కండిషన్ తీసుకుంటే కండిషన్ నుంచి విచ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అండ్ డైరెక్ట్లీ గోస్ టు అగైన్ లూపింగ్. అంటే లూపింగ్ మీన్స్ మనం రిపిటేషన్ బేస్డ్ ఆన్ కండిషన్ మనం రిపిటేషన్ చేస్తూ ఉంటాం. ఓన్లీ వన్ కండిషన్ మీదే బేస్ అయితే దాన్ని సింపుల్ లూప్ అని చెప్తాం. సో ఓన్లీ వన్ కండిషన్ ఇన్ ఎనఫ్ టు సింపుల్ లూప్. నెక్స్ట్ సెకండ్ వన్ నెస్టెడ్. నెస్టెడ్ మీన్స్ వన్ కండిషన్లో ఎనదర్ కండిషన్ కనుక ఉంటే దాన్ని మనం నెస్టింగ్ అంటాం. సో నెస్టెడ్ లూప్స్కి వచ్చేసరికి సో మోర్ దాన్ వన్ లూపింగ్ అనేది తీసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ బ్లాక్, నెక్స్ట్ వన్ అగైన్ సమ్ లూపింగ్ ఈజ్ దేర్, అగైన్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక లూపింగ్, సో నెక్స్ట్ దాని నుంచి అగైన్ అవుట్ సైడ్. సో ఇక్కడ ఈ లూపింగ్ నుంచి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ఆఫ్టర్ దిస్ లూపింగ్ పెర్ఫార్మెన్స్ కండిషన్ మనం ఎగ్జిక్యూషన్ రిపీట్ చేస్తూ ఉంటాం. సో ఈ లూపింగ్ నుంచి అగైన్ ఈ అవుట్ సైడ్ లూపింగ్లో మళ్ళీ ఇంకొక లూపింగ్, అంటే ఈ లూపింగ్ ఏమైంది అంటే మనకి నెస్టెడ్ లూప్ అయింది. సో దిస్ ఈజ్ నెస్టెడ్ లూప్స్. సో ఇలా మనం ఏంటంటే నెస్టెడ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఇలా సింపుల్ లూప్స్ అండ్ నెస్టెడ్ లూప్స్. సో నెక్స్ట్ వన్ కన్కాటినేటెడ్ లూప్స్. కన్కాటినేషన్ మీన్స్ టూ కాంబినేషన్, అంటే కంబైనింగ్ టూ టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి మనం కంబైన్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి కన్కాటినేటెడ్ లూప్స్. కన్కాటినేటెడ్ అనగానే మనకి టూ కాంబినేషన్స్ తీసుకుంటాం. సో టూ సింపుల్ లూప్స్ని మనం కంబైన్ చేస్తూ మనం కన్కాటినేటెడ్ లూప్ అనేది ఫామ్ చేస్తాం. సో ఈ లూపింగ్ అనేది వన్ లూపింగ్ అయితే సో దిస్ ఈజ్ వన్ లూపింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంటే నెస్టెడ్ మీన్స్ ఒకదాని లూపింగ్ తర్వాత ఒకదాని లోపల ఇంకొకటి, బట్ మనకి కన్కాటినేషన్ అనేసరికి టూ కాంబినేషన్స్ కాబట్టి అవుట్ సైడ్ ఏ లూపింగ్ ఆ లూపింగ్ మనం తీసుకుంటాం. సో దిస్ ఈజ్ వన్ లూప్ అండ్ దిస్ ఈజ్ వన్ లూప్. ఓకే, టూ కాంబినేషన్స్ మీద కన్కాటినేషన్ చేసేది కన్కాటినేటెడ్ లూప్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్ లూప్. అన్స్ట్రక్చర్డ్ లూప్ అంటే దానికంటూ ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ కానీ లేదు ఒక బేసిక్ థింగ్స్ అనేది కానీ ఏం ఉండదు. సో దీన్ని ఏం చేస్తాము అంటే డిఫరెంట్ రీడిజైన్డ్ రిఫ్లెక్టెడ్ యూజ్ ఆఫ్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. సో అంటే అన్నీ మిక్స్ అవుతూ ఒక స్ట్రక్చర్ని ఫామ్ లేకుండా మనం దీన్ని అన్స్ట్రక్చర్డ్ లూప్ కింద తీసుకుంటాం. సో నేను జస్ట్ ఒక శాంపుల్ ఇవి ఫ్లో చార్ట్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగైన్ దిస్ లూపింగ్స్. ఇలా మనం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ లూపింగ్ అనేది కాంబినేషన్గా తీసుకుంటాం. సో టోటల్ లూపింగ్ టెస్టింగ్ వచ్చేసరికి సింపుల్ లూప్స్, నెస్టెడ్ లూప్స్, కన్కాటినేటెడ్ లూప్స్ అండ్ అన్స్ట్రక్చర్డ్ లూప్స్. సో టోటల్ మొత్తం ఇదంతా కలిపి మనకి కండిషనల్ టెస్టింగ్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. థ్యాంక్ యూ.